తాడువాయి తాడువాయి కామారెడ్డి జిల్లా తాడువాయిలో ఒక వింత ఘటన ఒక వారం రోజుల నుంచి వెళ్ళి మనకు కనిపిస్తుంది. అధికారులను కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఆ ఊర్లో ఏం జరుగుతుందో ఆ ఊరి ప్రజలకు అర్థమవుతలేదు, అధికారులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇంతకీ ఏం జరిగింది? సైన్స్కే మరి దొరకడం లేదా? అధికారులు దాని మీద మల్లగులాలు పడుతున్నారట. ప్రజలు కొంత భయభ్రాంతులకు కూడా గురి అవుతున్నారట. ఏం జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఈ ఊరు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో పడబోతుందా అనేటువంటిది చర్చించుకుంటున్నారట. ఏం జరిగింది మరి ఆ ఊర్లో ఒక్కసారి చూద్దాం. ఎల్లో డ్రాప్స్ వింత డ్రామా. మరి డ్రామానైనా నిజంగానైనా ఒక్కసారి చూద్దాం. అది అధికారులు ఉన్నప్పుడు ఆగి వెళ్ళగానే మొదలు వైట్ పేపర్లపై ప్రత్యక్షమైన పసుపు చుక్కలు. ల్యాబ్ పరీక్షలకు పట్టుబడుతున్న ఎర్రపహాడ్ గ్రామస్తులు. ఎక్కడ మరి? కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎర్రపాడు గ్రామంలో ఒక దాబా పైన, అంటే ఆ ఊర్లో ఒక సర్టెన్ ప్లేస్లో ఎల్లో డ్రాప్స్ పసుపు పచ్చ చుక్కలు పడుతున్నాయట. పసుపు పచ్చ చుక్కలు పడుతున్నాయి. ఆ పడడం వల్ల ఏమన్నా ఊరికి నష్టం జరగబోతుందా అనేటువంటిది, అరిష్టం జరగబోతుందా అనేటువంటిది ఆ ఊర్లో ప్రజలు చర్చించుకుంటున్నారట. ఇది ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది. డాబాల మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేపర్ ఆ ప్లేస్లో ఏది పెడితే ఆ వస్తువుల మీద పడుతుందట. ఇండ్లు ఉంటే ఇండ్ల మీద ఇట్లా పడడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. ఒక్కసారి చదువుదాం. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎర్రపాడు గ్రామంలో కురుస్తున్న పసుపు చినుకుల మిస్టరీ అధికారులకు సైతం సవాల్ విసురుతోంది. పసుపు చుక్కలపై దిశ పత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో మంగళవారం మండల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. అయితే ఆ సమయంలో జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్ను తలపిస్తున్నాయి. అధికారులు గ్రామంలో ఉన్నంతసేపు ఆగిపోయిన ఈ వింత చుక్కలు వారు వెళ్ళిన మరుక్షణమే ప్రత్యక్షం కావడం పెను సంచలనంగా మారింది. ఎల్లో డ్రాప్స్ ఎక్కడ పడుతున్నాయో తెలుసుకోవడానికి అధికారులు తెల్ల కాగితాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారు. దాదాపు అరగంట పాటు వారు అక్కడ నిరీక్షించిన ఒక్క చుక్క కూడా పడలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. కానీ వారు వెళ్ళిన కొద్దిసేపటికే అధికారులు పెట్టిన అదే తెల్ల కాగితాలపై చిక్కటి పసుపు రంగు చుక్కలు ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన కరణి వాసులు ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. స్థానిక ఎస్బీఐ మేనేజర్ కారుపై సైతం ఈ పసుపు చుక్కలు భారీగా పడ్డాయి. కాగా అధికారులు వచ్చి అరగంట సేపు ఉండి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదని పూర్తి స్థాయిలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించి అనుమానాలను నివృత్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారట. ఇగో ఇది కారు మీద పెట్టినటువంటి వైట్ పేపరు. ఆ వైట్ పేపర్ మీద పసుపు చుక్కలు పడ్డాయి. అధికారులు ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి అధికారులు అర్ధగంట సేపు ఉన్నా కూడా ఏం కాలే, వాళ్ళు వెళ్ళంగానే పడ్డారట. మరి ఆ ఎంక్వైరీకి వచ్చిన అధికారులు అర్ధగంట సేపు ఉంటారా? ఉంటే రోజు ఉండాలి, గంట 2 గంటలు 3 గంటలు ఉండాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకనే పోవాలి. కానీ అర్ధగంట సేపు పడకపోతే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడినట్టు. అంటే ఇదేమన్నా ఆకతాయిలు చేస్తున్న పనా, లేదా నిజంగానే ఎల్లో డ్రాప్స్ పడుతున్నాయా? అదేమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందా? లేదా ఆ ఊరిలో ఎవరైనా ఆకతాయిలు నిజంగా కావాలని భయభ్రాంతులకు ఊరిలో వారిని భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో అట్లా చేస్తున్నారా? అధికారులు ఉన్నంతసేపు పర్లేదు, అధికారులు పోయిన తర్వాత పడుతుంది అంటే ఇది ఏమైనా ఆకతాయిల పన్నా అనేటువంటిది ఆ గ్రామాల్లో చర్చించుకుంటున్నారట. ఏదేమైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.